ఆ ప్రాంతంలో ఏ ఊరికి వెళ్ళినా నోరూరాల్సిందే, ఏ ఇంటికి వెళ్ళినా లొట్టలు వేయాల్సిందే. వేసవి వస్తే అక్కడ పచ్చళ్ల సందడే కనిపిస్తుంది. గుట్టలు గుట్టలుగా పోసిన మామిడికాయలను ముక్కలుగా కోస్తూ పిల్లా పెద్దలు పనిలో నిమగ్నమవుతారు. ఆవకాయ, మాగాయ తయారు చేస్తారు. కూరగాయలతో పచ్చళ్ల తయారీకి ఆ గ్రామాలు ప్రసిద్ధి. 4 దశాబ్దాలుగా ఇదే వృత్తిగా జీవనం సాగిస్తున్న తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం వాసులపై ప్రత్యేక కథనం. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం పేరు చెప్పగానే నోరూరించే పూతరేకులు కళ్ల ముందు కదలాడతాయి. మామిడితాండ్ర తయారీకి ఈ ప్రాంతం ప్రసిద్ధి. ఇక్కడి ప్రజలు 4 దశాబ్దాలుగా పచ్చళ్లు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. నార్కెట్మిల్లి, అంకంపాలెం, ర్యాలీ, ఉచ్చిలి, ఆత్రేయపురం, అగ్రహారం గ్రామాలు పచ్చళ్ల తయారీకి పెట్టింది పేరు. వేసవిలో ఇంటింటా టన్నుల కొద్దీ ఆవకాయ తయారు చేస్తూ ఉంటారు. కోరుకొండ, జగ్గంపేట, ప్రత్తిపాడు ప్రాంతాల నుంచి మామిడికాయలు దిగుమతి చేసుకుంటారు. ఇంట్లో వారంతా కలిసి ఊరగాయ, మాగాయ, తీపి మామిడి, ఉల్లి మామిడి, కారం మామిడి ఇలా వివిధ రకాలు తయారు చేస్తారు. పచ్చళ్లను పెద్ద పెద్ద డ్రమ్ముల్లో నిల్వ ఉంచుతారు. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో చిల్లరగా విక్రయిస్తారు. గృహావసరాలు, వసతి గృహాలు, హోటళ్లకు సైకిళ్లపై తిరుగుతూ అమ్ముతారు. తీపూరగాయ ముక్కలు కట్ చేసేసండి, బెల్లం కలిపేసి ఉప్పును రమ్ముల్లోకి ఎత్తేస్తారండి. 3వ రోజు దిగుతారండి. ఎత్తిన తర్వాత ఓట సదిరేసుకుని కారం, ఆవుపిండి కలిపేస్తారండి. కలిపేసిన తర్వాత ఇలా ఎండిపోయాక బాగు చేసి రమ్ముల్లోకి మళ్ళీ సదిరేస్తారండి ముక్కలన్నీ సమానంగా. ఒక వారం రోజులకి మళ్ళీ తిరగేసుకుని ఎల్లిపాయలు, మెంతులు వేసి తిరగేసుకుని అప్పుడు పుల్లి చేసుకుంటారండి. నెలలకు తోడుకుంటుందండి ఆ పచ్చడి. ఆగా పచ్చడి పెడతామండి, మాగా పచ్చడి పెడతామండి, ఉసిరిగా పెడతామండి, పొండిమిరగా పచ్చడి పెడతామండి, బెల్లవరగా పెడతామండి. దూరదేశాలు వెళ్ళి అమ్ముకొస్తారండి మగవాళ్ళు అండి. మగవాళ్ళు ఏమో చీరేస్తారండి, ఆడవాళ్ళమేమో కొట్టేస్తామండి. జీడి తీయాలండి, ఆవకాయ పచ్చడి అండి, అది దెబ్బకాయలు కొత్తామండి, నిమ్మకాయలు కొత్తామండి, టమాటాలు కొత్తామండి. ఆ ఎన్నూళ్ళు వెళ్ళి అమ్ముకుని అప్పుడు మళ్ళీ 2 నెలలకో వస్తారండి. వేసవి తర్వాత సీజన్లలో కాయగూరలతో వివిధ రకాల పచ్చళ్లు తయారు చేస్తారు. ఒక్కోసారి భారీ స్థాయిలో నిల్వలు మిగిలిపోయి నష్టపోతున్నామని పచ్చళ్ల తయారీదారులు చెబుతున్నారు. ఒక్కోసారి అలా మిగిలిపోతూ ఉంటుందండి. మిగిలిపోయినప్పుడు మాకు లాసేనండి. పొడి మిరపకాయలు అంటే వీటిల్లో కొంత లాస్ వచ్చిందండి మాకు ఈ సంవత్సరం. ఆవకాయ కూడా కొంత లాస్గానే కనిపించిందండి మాకు. ఇప్పుడు రేట్లు చూస్తేనేమో చాలా రేట్లు అయిపోయినాయండి. మిగిలేదానం ఏమీ ఉండలేదండి. తల్లిలు పిల్లలు కష్టపడతానే ఉంటున్నామండి. ఏమన్నా సహాయం చేస్తే అండి గవర్నమెంట్ ద్వారా ఏమన్నా కోలుకుంటామండి కొద్దిగా ఏమన్నా. పచ్చళ్లను వ్యానుల్లో సుదూర ప్రాంతాలకు తరలించే సమయంలో వాణిజ్య పనులు, రవాణా శాఖ అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇక్కడి నుంచి కడప తీసుకెళ్ళాలని 4-3 జిల్లాలు దాటాలండి. ఏదో అందరం కలిపి ఒక వ్యాన్ పెట్టుకుంటామండి. ఒక 5,000, 10,000 తలా ఒక 1,000 రూపాయలు వేసుకుని కిరాయి పెట్టుకుని ఒక వ్యాన్ పెట్టుకుంటామండి. ఈ చెక్ పోస్టుల్లో దారంట చెక్ పోస్టులు అండి, మీకు వేబుల్ లేదు, అది లేదు, ఇది లేదు, 10,000 కట్టండి, 20,000 కట్టండి, 30,000 కట్టండి అని మమ్మల్ని నానా ఇబ్బందులు గురి చేస్తున్నారండి. ఈ టెయిల్ ట్యాక్సీ వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్సీ వాళ్ళు మొత్తం బ్రేక్ ఇన్స్పెక్టర్లు పట్టుకుని మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. కానీ మాకు లైసెన్స్ ఇవ్వమంటే ఇవ్వట్లేదండి. 50,000 టర్న్ ఓవర్ చూపించాలంటున్నాడండి. 50,000 మేము ఎక్కడ చేయగలం? ఏదో 10 మూటలు పట్టుకెళ్ళి 10 మంది ఒక లారీ పెట్టుకుని, ఒక వ్యాన్ పెట్టుకుని పట్టుకెళ్తున్నాం. ముద్దపప్పు, ఆవకాయ ముక్క, అందులోకి నెయ్యి చొక్క, ఈ రుచులు అందరూ ఆస్వాదించేలా చేస్తున్నారు ఆత్రేయపురం మండల వాసులు. నోరూరించే తీయనైన పూతరేకులతో పాటు రకరకాల పచ్చళ్ల తయారీతో ప్రత్యేకత చాటుతున్నారు. ప్రభుత్వం నుంచి మరికొంత సహకారం అందించాలని వేడుకుంటున్నారు. కెమెరామెన్ సూర్యప్రకాష్తో సాయి, ఈటీవీ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.